ముందుగా సభాధ్యక్షులు అన్న కాశీం గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న మందకృష్ణన్న గారికి, అదే మాదిరిగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో మాదిగలు ఏనాటికైనా పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యులు కారు, ధర్మయుద్ధంలో గెలిచే అర్జునులను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నా పాటలు ఎన్నో పాటల్ని మీరు వినుంటారు. మీ అందరి దయతో, మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది. ఆ విషయం నేను ఏ రోజు కూడా మర్చిపోనని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, నేను అందరి వాడిని. కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప్రక్కనే నా గొంతు నిలబడుతుంది. అందుకనే మందకృష్ణన్నకు ఈ మధ్య పాట ఉదయించలే నేలన పోరాటాల గొంతుకా కాగడయ్యి కన్నెర్ర చేసే ఎవ్వరికి లొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక వెలిసిపోని జనబలమయ్యి నిలిసినాడు నేడిక ఓరంగల్లో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదర నోడంట ఓరంగల్లో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదర నోడంట దగబడ్డ మత్కులాంటదంట జాతి కొరకయ్యి నిలిసిన గుండె నల్ల కన్నులతో న్యాయం అందించా తనకంటే చూపుతో దారి చూపించే ఓహో పిడికిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఆహా పిడికిట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఈ జాతి భారాన్నంత మోసినోడే మందకృష్ణ మాదిగా. ఈ పాటను విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా, కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది. ఇప్పటికైనా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పయనం ఆపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పయనం ఆపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలునురా జానేదో జరిగిందేమైనా జానేదో జనమేమనుకుంటున్నా పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మీకందేరో చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని పద 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 కరిమబ్బుల మోటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే ఏది పొందలేవు కదా ఏ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినా లేచే కిరటంలా దూకాలే దరదారన్నా ఓటమి గెలుపుకు దీటుగా నిలబడి ఓటమి గెలుపుకు దీటుగా ఉండి నిలబడి కలబడి ఈ జట్టే మనదని. థ్యాంక్ యూ. ఏదైనా కలం బట్టి రాయాలంటే మొదలు రాయాలనిపించాలి కదా. రాయాలనిపించాలంటే అది న్యాయం అనిపించాలి కదా. ఎప్పుడో అన్నారు కష్టజీవికి ఇరువైపులా ఉండేవారే కవులు అని. అట్లా ఆ న్యాయం వైపు నిలబడి రాయడానికి కొన్ని వేల కళలు బయలుదేరాయి. పాటలు వస్తున్నాయి,
రేపు లక్షల డప్పుల్లో 1,00,000 డప్పులో 1000 గొంతుల పాటలు రాబోతున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆంధ్ర ఉద్యమం జరిగింది, అంటే ప్రతిఘాతక ఉద్యమం జరిగింది అటువైపు నుంచి. ఆంధ్ర వాళ్ళు పాటలు పాడారు, తెలంగాణ వాళ్ళం పాటలు పాడావు. ఆంధ్ర వాళ్ళ పాటలు ఎట్లున్నాయో మీరు అందరూ చూశారు, ఎందుకంటే న్యాయం లేదు గనక. తెలంగాణ వాళ్ళు పాటలు భూమి ఆకాశమంత ఎత్తు కరిశారు, భూమిని ఆకాశాన్ని ఏకం చేశారు. కనుక నరసన్న ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ పాటలు పాడారు, రాశారు.